సూపర్ 6 లో ఏపీ అప్డేట్ చూద్దాం. అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో ఏపీ ప్రభుత్వం వేగం పెంచింది. ఇందులో భాగంగా రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ 44వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎల్పీఎస్ జోన్ 7, జోన్ 10లో మౌలిక వస్తువుల కల్పన కోసం మరో 2700 కోట్ల రూపాయల పనులకు సిఆర్డీఏ ఆమోదం తెలిపిందని మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్, విజయవాడ బైపాస్ రోడ్ ప్రాజెక్టుపై సిఆర్డీఏలో చర్చ జరిగిందన్నారు. మొత్తంగా ఇప్పటి వరకు రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం 47,288 కోట్ల రూపాయల విలువైన పనులకు ఆమోదం తెలిపిందన్నారు మంత్రి నారాయణ. అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ 44వ అథారిటీ మీటింగ్ సిఆర్డీ జరిగింది. దాంట్లో జోన్ 7, జోన్ 10 లేఅవుట్ రోడ్స్కు సంబంధించి 2,723 కోట్లతో యాక్చువల్గా ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేసింది. సో మొత్తం ఇంతవరకు 47,288 కోట్లు 47,288 కోట్ల రూపాయలకి ఈ అథారిటీ ఇంతవరకు యాక్చువల్గా రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సివరేజ్ యూజ్డ్ వాటర్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ లైన్స్ కావచ్చు, లేదా అధికారులకు 3,600 బిల్డింగ్స్ కావచ్చు, లేదా 5 ఐకానిక్ టవర్స్ కావచ్చు, 250 మీటర్లు ఎత్తుండే అసెంబ్లీ భవనం కావచ్చు, లేదా హైకోర్టు భవనం కావచ్చు, ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి ఇంతవరకు 47,288 కోట్లకి ఈరోజు యాక్చువల్గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. మిగిలినవి కూడా ఈ నెలాఖరా కొన్ని నెక్స్ట్ మంత్లో బ్యాలెన్స్ కంప్లీట్ చేసి వర్క్స్ అన్నీ యాక్చువల్గా టేకప్ చేయడం జరుగుతుంది. టెండర్లు కూడా 1 by 1 నెక్స్ట్ మంత్ 15వ తేదీ లోపల అన్నిటికి సంబంధించి టెండర్లు కూడా పిలిచే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి సిఆర్డీఏ 44వ సమావేశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సునీల్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించిన ఏదైతే టెక్నికల్ అప్రూవల్స్ కావచ్చు, టెండర్స్ ప్రక్రియ కావచ్చు, వీలైన తొందరలోనే పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. రాబోయే 3 సంవత్సరాల్లో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 44వ సిఆర్డీ అథారిటీ సమావేశం జరిగింది. దాంట్లో 2,700 కోట్ల రూపాయల వర్క్స్ అయితే అప్రూవ్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు కూడా 47,000 కోట్ల పైన వర్క్స్ అన్ని కూడా సిఆర్డీ అథారిటీ అప్రూవ్ చేసింది. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ కావచ్చు, ఏడీబీ బ్యాంక్ కావచ్చు, వివిధ ఏదైతే ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అన్ని కూడా 30,000 కోట్ల రుణాలు ఇవ్వడానికి కూడా ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించాయి. వరల్డ్ బ్యాంక్ కూడా మొన్నే లోన్లు ఇవ్వడానికి కూడా అంగీకరించింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల అంటే జనవరి కొత్త సంవత్సరంలో నూతన సంవత్సరం 15వ తారీఖు కల్లా టెండర్ల ప్రక్రియ మొత్తం కూడా పూర్తి చేసి పనులు జనవరి నెలాఖరికల్లా ప్రారంభించేందుకు ప్రభుత్వం అయితే సన్నాహం చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే గతంలో జరిగిన ఏదైతే ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఇప్పుడు ప్రభుత్వం రంగంలో దిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఏమీ అభివృద్ధి చేయకుండా ఆంధ్రప్రదేశ్ అమరావతిని అభివృద్ధి చేస్తున్నారనే ఒక దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రభుత్వం కూడా రంగంలో దిగింది. ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాలని కూడా సమానంగానే చూస్తాం. అమరావతి రాజధాని ఖర్చు పెట్టే నిధులన్నీ కూడా ఆ ప్రాంతంలో వచ్చే ఆదాయం నుంచే ఖర్చు పెడతాం. అప్పులు కూడా ఆ ప్రాంతంలో వచ్చే ఆదాయం నుంచే, ఒకవేళ ల్యాండ్స్ దాన్ని పట్టుకుని వాటిని అమ్మినైనా సరే వాటి ద్వారానే తీరుస్తాం తప్పించి వేరే ప్రాంతాల్లో ఆదాయాల్ని ఖర్చు పెట్టమని కూడా నారాయణ చాలా స్పష్టంగా చెప్పారు. కొంతమంది పనిగట్టుకుని అమరావతిపై ఇప్పుడు కూడా దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఏదైతే వరల్డ్ బ్యాంకు కూడా లోన్లు ఇవ్వకుండా తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నారు. అటువంటి వారి పట్ల మేము అప్రమత్తంగా ఉంటామని కూడా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా ఈ ప్రాంతంలో జరిగే అభివృద్ధిలో నుంచి, అక్కడ సంపాదించిన ఆస్తుల్లో నుంచే మేము ఖర్చు పెడతాం తప్పించి వేరే దాంట్లో రూపాయి కూడా తీసుకోమని కూడా నారాయణ స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎట్టి పరిస్థితిలో కూడా 2-3 సంవత్సరాల్లో నిర్మించి ఆ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. మంత్రి నారాయణ దీనిపై కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓకే, ఏదైతే సీఎం చంద్రబాబు కావచ్చు, నారాయణ కావచ్చు, వారానికి ఒకసారి సిఆర్డీ అథారిటీ సమావేశాలు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ అయితే చేస్తూ ఉన్నారు. సునీల్. ఓకే రవిచంద్, థ్యాంక్ యూ.